యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం అండి. ఈరోజు వచ్చేసి శనివారం అండి. మేము నిన్న శుక్రవారం రోజునైతే మేమైతే ధరంపూరి వెళ్ళి గంగా స్నానం అయితే చేసి అక్కడి నుండి అయితే గంగ నీళ్ళు అయితే తీసుకొచ్చి ఈ దేవుళ్ళ పటాలను అయితే మేమైతే శుద్ధి చేసి వాటిని అయితే అలంకరించామండి. పూలు దేవుళ్ళనైతే అలంకరించి దేవుళ్ళకైతే మేమైతే బొట్లు, గంధము, పసుపు అన్నీ అయితే పెట్టామండి. మా యొక్క దేవుళ్ళ పటాలు అయితే చూడండి, అన్ని దేవుళ్ళ ఫోటోలు అయితే చూడండి. సమ్మక్క కానివ్వండి, లక్ష్మీ కానివ్వండి, సాయిబాబా కానివ్వండి, హనుమంతుడు కానివ్వండి, లక్ష్మీ కానివ్వండి, అన్ని దేవుళ్ళ పటాలు అయితే మా ఇంటి దేవత అయితే పూజిస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి అయితే తీసామో ఆ పటాలన్నీ మళ్ళీ అక్కడే శుద్ధి చేసి అయితే అక్కడే పెట్టామండి. అక్కడే పెట్టేసి వాటికన్నిటికీ పూలతో మేమైతే అలంకరిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, పూల అలంకరించిన తర్వాత అయితే అగరబస్తీలు మరియు దీపాలు కూడా వెలిగించాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ధూపం కూడా వెలిగించాం ఫ్రెండ్స్. చూడండి, కలశంలో అయితే కొబ్బరి చూడండి ఎలా ఉందో, ఊదిబస్తీలు అయితే మేమైతే ముట్టించాము. దేవతలకు అందరికైతే వెలిగించిన ఊదిబస్తీలు అయితే అన్ని దేవుళ్ళకైతే చూపించాం ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా అయితే మేమైతే అలంకరించామో మా ఇంటి యొక్క దేవుళ్ళను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, దీపాలు కూడా ఎంత చక్కగా వెలుగుతున్నాయి. చూడండి, పూలు చూడండి, సమ్మక్క సారక్క దేవుడండి ఇది. చూడండి, చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్. కలశములు కొబ్బరి అయితే చూడండి, హారతి కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, హారతి కూడా ఇస్తున్నాం. అన్నీ ఇచ్చిన తర్వాత అయితే నేనైతే దేవుణ్ణి అయితే కోరికలు అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. నా యూట్యూబ్ అయితే చాలా బాగా నడవాలని దేవుణ్ణి అయితే లోపల అయితే కోరికలు అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. ఇది అయితే నిజంగానే చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా వాళ్ళు కూడా కోరుకున్న కోరిక కూడా ఇదేనండి ఫ్రెండ్స్. ఓకేనా బాయ్ ఫ్రెండ్స్. మా పూజలో ఏమైనా తప్పిదం ఉంటే మాత్రం మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే మేమైతే సరిదిద్దుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా.